నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురు కృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాక పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవన విధానం నడుపుకోవాలి. ఈ విధంగా జీవించిన ధన్యజీవులు ఎందరో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అలాంటి ధన్యజీవుల అనుభవం ఇప్పుడు స్మరించుకుందాం. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కలిచేడులో ప్రక్కనున్న సిద్ధలయ్య కొండకు పోవాలని అక్కిం వెంకటరామరెడ్డి గారు, స్వామివారికి అంకిత భక్తుడు ఇతను, ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారికి బండి కట్టమని అన్నారు. వారు అదేవిధంగా బండిలో శ్రీ స్వామివారిని తీసుకొని వెళ్ళారు. సిద్ధలయ్య కొండకు వెళ్ళాలంటే కల్లేరు దాటి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కల్లేరులో కొద్దిపాటి ప్రవాహమే ఉంది కనుక బండి సులభంగా నీటిని దాటి అవతల గట్టుకి చేరింది. అక్కడ వీరు కొంతసేపు ఉన్న తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: అయ్యా, ఎద్దులకి అన్ని గడ్డి పోచలు వేయకూడదా అని అన్నారు శ్రీ స్వామివారు. అక్కడున్న ఆశ్రమవాసిని అడిగితే ఆయన చాలా కోపగించుకొని అక్కిం వెంకటరామరెడ్డి గారికి గడ్డి ఇవ్వలేదు. ఇక చేసేదేమీ లేక ఆకలి దప్పికతో గింజుకుంటున్న ఎద్దులకు ఇంటి దగ్గర అన్న గడ్డి నీళ్లు పెడదామని మరలా వెనక్కి బండి తీసుకెళ్దామని బండి కట్టారు. వచ్చేటప్పుడు ప్రవాహం లేదు, కానీ ఇవి తిరిగి వెళ్ళేటప్పుడు నది నిండుగా గట్లు తన్నుకొని సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంది. నది ప్రవాహం బాగా పెరిగింది. ఎద్దులు తీవ్రమైన ఆకలితో ఉన్నాయి. అవి అడ్లదిడ్డంగా నీటిలోకి లాగాయి. బండ్లు నడిచే ఆ కల్లేరులో బండ్లు నడిచే మార్గం కాకుండా సుడిగుండాల మీదుగా నదిలోకి లాగాయి. శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారు ప్రాణభీతితో గట్టిగా కన్నులు మూసి ఆ నగలు పట్టుకున్నారు. బండి నీటిలో మునిగిపోయి ఎద్దులు గొంతులు పట్టేలో బిగుసుకొని చనిపోవాలి. బండి నీటిలో మునిగిపోయి ఎద్దులు నీళ్ళలో బిగుసుకొని చనిపోవాలి. కానీ చిత్రంగా బండి నీళ్ళ మీద బెండులాగా బండి తేలుతుంది. ఎద్దులు అటు ఇటు తమకు ఎద్దులు అటు ఇటు తొలగకుండా ఈది అవతల గట్టుకు బండిని సురక్షితంగా చేర్చాయి. అటు ఇటు తొలగకుండా ఈది అవతల గట్టుకి బండిని సురక్షితంగా చేర్చాయి. ఎలా ఆలోచించినా ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపే కానీ ఇది అన్యుల తరం కాదు. ఇంత పెద్ద ప్రవాహంలో బండి ఎద్దులు కొట్టుకొని పోవాలి. అలా జరగలేదంటే వారి భక్త రక్షణ ఏమని చెప్పగలం? శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు కానీ శ్రీ స్వామివారిని ఆ క్షణంలో ప్రార్థించనే లేదు. ప్రార్థించని ఆపద సమయంలో కూడా శ్రీ స్వామివారు మనల్ని రక్షించి ఆదుకోవడమే వారి గొప్పతనం. స్వామివారు స్మృతిరహిత ప్రసన్నుడు కదా. ఇప్పుడు ఇంకొక లీల. ఇది కూడా అక్కిం వెంకటరామరెడ్డి గారు అనుభవమే. ఇది అక్కిం వెంకటరామరెడ్డి గారి అనుభవమే. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రామస్తులంతా భోజనాలు చేసి పాత్రలు శుద్ధి చేసి తిరిగి రాత్రి భోజనాలు వండేందుకు తయారయ్యే వేళ అది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎక్కడి నుంచో సుమారు 70 మందిని వెంట పెట్టుకొని ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారి ఇంటికి వస్తున్నారు. తలపాగా చుట్టి తుపాకీ లాంటి చేతికర్రను భుజాన పెట్టుకొని టీవీతో రాజాదిరాజు తన బలగముతో తరలి వచ్చినట్టు ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారి ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో వీరి గ్రామం వస్తే అక్కిం వెంకటరామరెడ్డి గారి ఇంటికి తప్ప మరొకరి ఇంటి గడప స్వామివారు తొక్కేవారు కాదు. శ్రీ స్వామివారిని అంత దూరాన అక్కిం వెంకటరామరెడ్డి గారు చూసి ఇంట్లో సంగతి ఏమైనా ఉందేమో అని అడిగారు భార్యని. బొత్తిగా ఆమె లేదని చెప్పారు.
అప్పుడు సంగటి చేసే వ్యవధి కూడా లేదని ఆ గ్రామంలో భిక్షకు వెళ్ళి వస్తానని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి వీరు విన్నవించుకున్నారు. ఊరంతా తిరిగిన 2 ముద్దల సంగటి మాత్రమే ఈ అక్కిం వెంకటరామరెడ్డికి అక్కిం వెంకటరామరెడ్డి గారికి దొరికింది. ఆ సంగటి స్వామివారి ముందు ఉంచి తరుణోపాయం అడిగారు అక్కిం వెంకటరామరెడ్డి గారు. అయ్యా, చిన్న బానలో కడివెడి నీళ్లు పోసి ఉప్పు వేసి చెయ్యి పెట్టకుండా కర్రతో కలియబెట్టి అందరికీ పొయ్యమని అన్నారు స్వామివారు. ఆ సంగటి కలిపిన నీళ్లను అందరూ తృప్తిగా తాగి బ్రేవుమని తేంచారు. చివరికి ఒక దోసెడు నీళ్లు మాత్రం మిగిలాయి. శ్రీ స్వామివారిని తాగమని ప్రార్థిస్తూ నంజుకొనుటకు ఏమీ లేదని విన్నవించాను. 2 మిరపకాయలు, తెల్ల ఉల్లిపాయ, ఉప్పుగళ్ళు నలిపి తీసుకొని రమ్మని అన్నారు స్వామివారు. అలాగే చేస్తే ఆ కారం నంజుకుంటూ ఆ దోసెడి నీళ్లు తాగి సరిపోయిందయ్యా అన్నారు స్వామి. ఆ విధంగా స్వామివారు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విధంగా ఆ విశ్వవిభుడు 2 ముద్దల సంగటితో 80 మంది ఆకలిని తృప్తిగా తీర్చారు. ఓం నారాయణ ఆది నారాయణ.